Please subscribe to 7 Media. నా పేరు సముద్రాల సుందర్రావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చంద్రన వర్గం జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యదర్శి. ఈరోజు ఏలూరులో సిపిఐ భవనంలో వామపక్ష సమావేశంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలపై మరింత భారం పెడుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రపంచ యుద్ధం పేరుతో నరేంద్ర మోడీ ఆడిస్తున్నటువంటి నాటక రంగం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టాలని, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ పెట్రోల్, డీజిల్ రవాణా ఆధారపడి ఉన్నాయి కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేద మధ్య తరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడి గురవుతున్నారు. దీని మీద వామపక్షాల పరంగా మేమందరం కూడా ప్రజలకు ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే, రేపొద్దున్న 1 నుంచి 7 వరకు ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రచార కార్యక్రమంలో ప్రజలు సహకరించాలని ఆశిస్తున్నాం. యు వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, అమిత్ షాల ప్రభుత్వం ప్రజలపైన విపరీతంగా భారాలు మోపుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి అంటగాగుతూ ఉన్నారు. దీని ఫలితంగా ప్రజలకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. మోడీ అధికారంలోకి వచ్చినటువంటి 12 సంవత్సరాల క్రితం పెట్రోల్ 60 రూపాయలు ఉంటే ఇప్పుడు 120 రూపాయల దగ్గర అయింది. అదేవిధంగా డీజిల్ కూడా ఇప్పుడు 50 రూపాయలు ఉంటే 110 రూపాయల దాకా అయిపోయింది. అంటే 100% పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. గ్యాస్ కూడా 450 రూపాయలు ఉంటే ఇప్పుడు 1000 రూపాయలు దాటిపోయింది. ఆ విధంగా ప్రతిదీ 100% పెంచినటువంటి పరిస్థితి ఉంది. అదే కమర్షియల్ గ్యాస్ ధరను ఒకేసారి కూడా పెంచారు. సిఎన్జి గ్యాస్ ధర పెంచారు. అదేవిధంగా ప్రపంచంలో యుద్ధం పేరుతో ఈ రోజు భారాలు ప్రజలపైన వేస్తా ఉన్నారు. వామపక్ష పార్టీలుగా మా డిమాండ్ ఏంటంటే, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, కమర్షియల్ గ్యాస్ కూడా పాత ధరలకు ఇవ్వాలని, ప్రధానంగా ఈ గ్యాస్, పెట్రోల్, డీజిల్ లాంటివి ఇరాన్ నుంచి, అదేవిధంగా రష్యా నుంచి కొనుగోలు చేయాలని, అమెరికా చెప్పినట్టుగా షరతులకు లోబడి కాకుండా ఆ దేశాల నుంచి కొనుగోలు చేయడం ద్వారా మనకు తక్కువ రేటుకు వచ్చేసిన అవకాశం ఉంది. ఆ విధంగా కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. కేజీ బేస్ ఉన్నటువంటి గ్యాస్ లో 50% వాటా రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం, ఈ విషయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం కోసం రేపు 1 నుంచి 7వ తారీఖు వరకు ప్రచారం, 9వ తారీఖున పట్టణ, మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర రోగాలకి పిలుపునిచ్చారు. ఆ మేరకు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, పట్టణాలు, మండల కేంద్రాలన్నింటిలో కూడా, జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు చేయాలని వామపక్ష శ్రేణులకు పిలిపిస్తా ఉన్నాం. రాష్ట్ర రోగ చేయాలని పిలిపిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాల్లో ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తిప్పుకొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కమర్షియల్ గ్యాస్ బండ్ ధర, అలాగే గృహ వినియోగదారుల గ్యాస్ ధరను కూడా పెంచడం జరిగింది. 5 రాష్ట్ర ఎన్నికలు అయిన తర్వాత గత 15 రోజుల కాలంలో 4 దఫాలు పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు 9 రూపాయలు లీటర్కి పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల మీద రవాణా ఛార్జీలు పెరిగి, అన్ని రకాల నిత్యావసర ధరలు పెరిగి భారాలు మోపడ్డాయి. కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి. వీరి ధరలను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే మన కేజీ బేస్లో లభ్యమవుతున్న గ్యాస్ని ఆంధ్ర రాష్ట్రానికి 50% గ్యాస్ని ఇవ్వాలని చెప్పేసి కోరుతూ, ఇటీవల అంటే నెల 28న విజయవాడ జరిగిన రాష్ట్ర వామపక్ష పార్టీలు ఈ నెల 1 నుండి జూన్ 1 నుండి 7వ తేదీ వరకు ప్రసార ఆందోళన కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. ఆ పిలుపుని ఏలూరు జిల్లాలో అమలు చేయడం కోసం సిపిఐ జిల్లా కార్యాలయ స్ఫూర్తి భవన్లో వామపక్షాల జిల్లా సమావేశం ఈరోజు జరిగింది. ప్రధానంగా ఈ యొక్క 1 నుంచి 7 వరకు జరిగే ప్రసార కార్యక్రమంలో జిల్లాలో ఉన్న వామపక్ష శ్రేణులన్నీ కూడా సమన్వయంతో ఈ ప్రసార కార్యక్రమాన్ని నిర్వహించాలని, 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని, గోదావరి బేసిన్ గ్యాస్ ఆంధ్ర రాష్ట్రానికి 50% ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మున్సిపల్ పట్టణాల్లో, మండల కేంద్రాల్లో రాష్ట్రారోగం చేయాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయం జరిగింది. దాన్ని జయప్రదం చేయడం కోసం వామపక్ష పార్టీలు జిల్లాలో ఎక్కడికక్కడ సమావేశం అయ్యి సమన్వయం చేసుకుని కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాలలో, వామపక్షాలు చేపట్టిన కార్యక్రమాలలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని తిప్పుకొట్టాలని చెప్పి ప్రజల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఆర్ లింగరాజు, సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరులోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ, సిపిఎం
సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు 4 పార్టీలు ఇక్కడ వామపక్షాల ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం జరపడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పెట్రోల్ మీద, డీజిల్ మీద కనీసం 9 రూపాయల నుంచి 10 రూపాయలు వివిధ దఫాలుగా పెంచారు. అలాగే గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెంచేశారు. దీనివల్ల ప్రజల మీద, వ్యాపారుల మీద చాలా తీవ్రమైన భారాలు పడ్డాయి. లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన ప్రభుత్వం కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఏమీ మాట్లాడట్లేదు. మొత్తంగా హోల్సేల్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ కూడా బీజేపీకి లొంగిపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొంతు కోస్తున్నారు. దీనికి నిరసనగా వామపక్షాలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు జూన్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా ఈ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఏలూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున యొక్క కరపత్రాలు ప్రచారం చేయాలని, 9వ తారీఖున రాస్తారోకో చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇప్పటికైనా కానీ మోడీ ప్రభుత్వం కామన్ మ్యాన్ కొట్టేసి కార్పొరేట్లకు పెంచే తప్పుడు విధానాలను విరమించుకోవాలని చెప్పేసి వామపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే